రైల్వే శాఖ నుండి మరొక నోటిఫికేషన్ అనేది 5000కి పైగా వేకెన్సీస్తో రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సెలక్షన్లో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్ మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ రిక్రూట్మెంట్కి సెలక్షన్ చేసి ఎంపిక చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మార్చి 23 లోపు. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీడియోని అయితే మిస్ చేసుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు వీడియోని, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని ఒక చిన్న లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ముందుగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 23 మార్చ్ 2026 కల్లా మీకు మినిమం 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళు 24 years వరకు, ఓబీసీ వాళ్ళు 27 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 29 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మన అభ్యర్థులు 34 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అలాగే ఆల్ ఉమెన్ అప్లికెంట్స్ ఎటువంటి ఫీ లేకుండా మీరు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.rrcwr.com సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 21 ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 23 మార్చ్ వరకు ఒక వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్గా మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువ మంది రెస్పాండ్ అయితే నేను అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేస్తాను. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసినటువంటి వెస్టర్న్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే ఇచ్చారు, మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ మీకు ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే రైల్వేలో గ్రూప్ డి జాబ్స్కి సంబంధించి లెవెల్ 1 ఉద్యోగాలు ఉంటాయి కదా, ఆ లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించి మీకు సపరేట్గా 20% ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఈ రిక్రూట్మెంట్కి ఎంపికైన వాళ్ళకి కేటాయిస్తారు. కాబట్టి మీరు రైల్వేలో ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్మెంట్ చేసినటువంటి లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించి ఆ జాబ్స్ కొట్టడానికి మీకు ఈజీ అయితే అవుతుంది కాబట్టి చెప్తున్నాను. భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి, 1 2 కాదు, 5349 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఎవరైతే ఒక నోటిఫికేషన్కి అప్లై చేస్తారో మీ యొక్క అప్లికేషన్ని డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా ఉండవు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 5349 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి వివిధ రకాల కేటగిరీల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. అండ్ మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ మనకి వర్క్ షాప్స్ వారిగా అలాగే మనకి ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ కేటాయించాలనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ట్రేడ్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఫిట్టర్ ట్రేడ్లో ఉన్నాయి, అలాగే ఎలక్ట్రీషియన్, వెల్డర్, పిఏఎస్ఎస్సి, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ డీజిల్, పెయింటర్, కార్పెంటర్, రెఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్, పైప్ ఫిట్టర్, ప్లంబర్, వైర్మెన్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, టర్నర్, స్టెనోగ్రాఫర్స్, మెషినిస్ట్, గ్రైండర్, ఫర్గర్ అండ్ హీట్ ట్రీటర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్ ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే
ఇక క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా భారీ సంఖ్యలోనే ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు చూడండి. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. అంటే 18th February 2026 కల్లా నోటిఫికేషన్లో ఇప్పుడు ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మీకు కంపల్సరీగా ఉండాలన్నమాట. Applicants must have passed matriculation 10th class under the 10+2 examination system with a minimum of 50% aggregate marks అని చెప్పేసి చెప్తున్నారు. మీరు 10th క్లాస్ అనేది మీరు 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకా మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మస్ట్ పాజెస్ ఏ ఐటీఎస్ సర్టిఫికేట్ ఇన్ ద రిలవెంట్ ట్రేడ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో మనకి ఏ ట్రేడ్లలో ఇక ఐటీఎస్ సర్టిఫికేట్ ఉండాలి అంటే మనకి టోటల్గా ఇక్కడ 19 ట్రేడ్స్ అయితే మెన్షన్ చేస్తారనమాట. సో 19 ట్రేడ్స్కి సంబంధించి ఏ విభాగంలో మీకు ఇక ఐటీఐకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న ఇక ఎన్ఈసీకి సంబంధించి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఫిట్టర్కి సంబంధించి ఫిట్టర్, అలాగే వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఇక్కడ మనకి ఏదైతే ట్రేడ్స్ మెన్షన్ చేస్తారో సంబంధిత ట్రేడ్లలో ఎలక్ట్రీషియన్ వాళ్ళకు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంది, గమనించండి. సో ఈ విధంగా మనకి చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో మీకు దానికి రిలేటెడ్గా ఇక సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుందో కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. నేను ఓన్గా చెప్పడం లేదు. సో మీరు నోటిఫికేషన్లోనే ఎలిజిబిలిటీ కండిషన్స్కి సంబంధించి పైన ఇక్కడ మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో మనకి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది కదా, మనకి రీసెంట్లీగా వచ్చింది అండ్ ఎగ్జామినేషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి రీసెంట్లీగా. అందులో మీరు గమనించినట్లయితే వేకెన్సీస్లో CCAA అని చెప్పేసి మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఆ CCAA వేకెన్సీస్ ఎవరికి అంటే ఎవరైతే ఇప్పుడు మనకి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయ్యి 1 year యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఏం సర్టిఫికేట్ ఇస్తారంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలకి సంబంధించి ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 20% ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి మీకు ప్రిఫరెన్స్ ఇస్తాము. ఆ 20% ఆఫ్ వేకెన్సీస్ని మీతోటే ఫిల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఎవరైతే రైల్వేలో గ్రూప్ డి పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో ఎవరైనా సరే ఎవరైతే ఒక క్వాలిఫికేషన్ ఉందో సో వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకొని మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. ఆ 1 year ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం స్టైఫండ్ అమౌంట్ ఎవ్రీ మంత్ కూడా మీకు పే చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అది మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుని బట్టి సో వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం మీకు అమౌంట్ అనేది పే చేస్తారనమాట. మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ కింద పనిచేస్తున్నటువంటి వెస్టర్న్ రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇదే వెబ్సైట్ నుంచి మీరు 21st February నుంచి ఒక వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీలైతే మా వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.